నమస్కారం. మన భారతీయ ప్రాచీన సాహిత్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు. కాని వాటితో పాటే సమానమైన ప్రాముఖ్యత ఉన్న మరో గొప్ప సాహిత్య సంపద పురాణాలు. అసలు పురాణాలు అంటే ఏమిటి? అందులో ఏముంటుంది? అవి ఎన్ని ఉన్నాయి? ఈ వీడియోలో కేవలం ఫ్యాక్ట్స్ ఆధారంగా పురాణాల గురించి తెలుసుకుందాం. ముందుగా పురాణం అంటే ఏమిటి? పురాణం అనే పదానికి సంస్కృతంలో ప్రాచీనమైనది లేదా పాతది అని అర్థం. వేదాలలో ఉన్న కఠినమైన తత్వాన్ని, ఎంతో లోతైన జ్ఞానాన్ని సాధారణ ప్రజలకు కథల రూపంలో సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ పురాణాలు రాయబడ్డాయి. సంప్రదాయం ప్రకారం పురాణాలను వేద వ్యాస మహర్షి రచించారని చెబుతారు. కాని చారిత్రక ఆధారాల ప్రకారం ఇవి ఏ ఒక్క రోజో లేదా ఏ ఒక్కరి చేతో రాయబడినవి కావు. ఇవి సామాన్య శకం పూర్వం 3వ శతాబ్దం నుండి సామాన్య శకం 10వ శతాబ్దం మధ్య కాలంలో శతాబ్దాల పాటు అనేక మంది ఋషులు, పండితులచే రాయబడి అభివృద్ధి చెందాయి అని చరిత్రకారులు చెబుతారు. అసలు ఒక గ్రంథాన్ని పురాణం అని పిలవాలి అంటే దానికి ప్రధానంగా 5 లక్షణాలు ఉండాలని అమరసింహుడు రాసిన అమరకోశం చెబుతోంది. వీటినే పంచ లక్షణాలు అంటారు. అవేమిటంటే సర్గ అంటే ఈ సృష్టి ఎలా జరిగింది, విశ్వం ఎలా ఉద్భవించింది అని చెప్పడం. ప్రతిసర్గ ప్రళయం ఎలా వస్తుంది, ఆ తర్వాత మళ్లీ కొత్త సృష్టి ఎలా జరుగుతుందో వివరించడం. వంశం దేవతలు, ఋషుల యొక్క వంశవృక్షాలు, వారి జన్మ వృత్తాంతాలు. మన్వంతరం వివిధ మనువుల కాలాలు అంటే మానవ జాతి చరిత్ర, యుగాల గురించి చెప్పడం. వంశానుచరితం సూర్యవంశం, చంద్రవంశం వంటి ప్రఖ్యాత రాజవంశాల చరిత్రలు, వాస్తవ రాజుల పరిపాలన గురించి వివరించడం. హిందూ సాహిత్యంలో మొత్తం 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయి. ఈ 18 మహాపురాణాల్లో మొత్తం కలిపి దాదాపు 4 లక్షల శ్లోకాలు ఉన్నాయని అంచనా. ఈ మహాపురాణాలను అందులో ఉండే ప్రధాన దేవుళ్ల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. మొదటిది విష్ణువుకు సంబంధించిన పురాణాలు. ఇందులో విష్ణు, భాగవత, నారదీయ, గరుడ, పద్మ మరియు వరాహ పురాణాలు ఉన్నాయి. రెండవది శివునికి సంబంధించిన పురాణాలు. ఇందులో శివ, లింగ, స్కాంద, అగ్ని, వాయు మరియు కూర్మ పురాణాలు ఉన్నాయి. మూడవది బ్రహ్మకు సంబంధించిన పురాణాలు. ఇందులో బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య మరియు వామన పురాణాలు ఉన్నాయి. చాలామంది పురాణాలు అంటే కేవలం దేవుళ్ల కథలు, మహిమలు మాత్రమే అనుకుంటారు. కాని వాస్తవానికి అది నిజం కాదు. ప్రాచీన కాలంలో పురాణాలు ఒక ఎన్సైక్లోపీడియా లాగా పనిచేశాయి. పురాణాల్లో ప్రాచీన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఖండాలు, పర్వతాలు, నదుల పేర్లు మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, వ్యాధి లక్షణాలు, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం మరియు ధర్మశాస్త్రాలకు సంబంధించిన ఎన్నో ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు అగ్ని పురాణంలో యుద్ధ విద్యలు, ఆయుధాల తయారీ గురించి ఉంటే, గరుడ పురాణంలో మనిషి మరణం తర్వాత జరిగే విషయాలతో పాటుగా రత్నాల నాణ్యతను ఎలా పరీక్షించాలో తెలిపే జమాలజీ గురించి కూడా రాసి ఉంది. ఇది పురాణాలకు సంబంధించిన వాస్తవ చరిత్ర. ఈ 18 పురాణాల్లో దేని గురించైనా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ పురాణం పేరును కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.